ఒక అడవిలో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు తన మందతో కలిసి జీవించేది. ఏనుగుకి ఒక బిడ్డ కూడా ఉంటుంది. ఆ బుల్లి ఏనుగు తన తల్లితో పాటు తిరుగుతూ అల్లరి చేస్తూ ఉండేది. తల్లి అల్లరి మాని బుద్ధిగా ఉండమని ఎంత నచ్చ చెప్పినా కూడా పిల్ల ఏనుగు వినేదే కాదు. కొద్ది రోజులకు పిల్ల ఏనుగు కాస్త పెద్దదవుతుంది. పెద్దదయ్యిందన్న మాటే కానీ అల్లరి మంకుతనం మాత్రం మార్చుకోదు. ఓ రోజు పిల్ల ఏనుగు తన తల్లి వద్దకు వచ్చి, అమ్మా, ఆ కోతులు చూడు, తమ పిల్లలని ఎలా ఎత్తుకుంటున్నాయో, నువ్వు కూడా నన్ను ఎత్తుకోవా అని అంటుంది. కోతి పిల్లలంటే చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని ఎత్తుకుంటాయి నాన్న. నువ్వు చాలా పెద్దగా ఉన్నావు కదా, నిన్ను ఎత్తుకోవడం కష్టం నాన్న అని అంటుంది తల్లి ఏనుగు. అలా ఏం కాదు, నేను నీకంటే చిన్నగానే ఉన్నాను కదా, నన్ను మాత్రం ఎత్తుకోవడం ఎందుకు కుదరదు అని మళ్ళీ అడుగుతుంది పిల్ల ఏనుగు. కోతుల శరీరం పిల్లలని ఎత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. ఏనుగుల శరీరం భారీగా ఉంటుంది కాబట్టి నిన్ను ఎత్తుకోవడం కుదరదు అని అంటుంది తల్లి ఏనుగు. పిల్ల ఏనుగు మాత్రం తన మొండి పట్టు వదలకుండా మందలోని మిగతా ఏనుగులను కూడా ఎత్తుకోమని అడుగుతుంది. ఏనుగులన్నీ కూడా తమ వల్ల కాదని చెబుతాయి. అయినా కూడా పిల్ల ఏనుగు తన పట్టు వదలకుండా తనను ఎవరు ఎత్తుకుంటారా అని అడవిలో తిరుగుతూ ఉంటుంది. నేను ఇంత పెద్దగా ఉండడం వల్లే నన్ను ఎవ్వరూ ఎత్తుకోవట్లేదు. అదే నేను కూడా చిన్నగా ఉంటే నన్ను కూడా ఎత్తుకునేది మా అమ్మ అని బాధపడుతుంది పిల్ల ఏనుగు. ఇంతలో అడవిలో ఒక చోట పిల్ల ఏనుగుకి ఒక ముని కనబడతాడు. పిల్ల ఏనుగు ముని వద్దకు వెళ్ళి, నాకు ఇంత పెద్ద ఆకారం ఉండడం వల్ల నన్ను ఎవ్వరూ ఎత్తుకోవట్లేదు, నన్ను చీమలా మార్చండి స్వామి అని అంటుంది. అప్పుడు ముని, ప్రకృతిలో భగవంతుడు ఒక్కో జీవిని ఒక్కోలా సృష్టించాడు. దేని ప్రత్యేకత దానిదే, వేరే వారితో పోల్చి చూసుకోకూడదు అని నచ్చచెబుతాడు ముని. అయినా కూడా ఏనుగు పిల్ల తన మనసు మార్చుకోకుండా తనని చీమలా మార్చమని మంకుపట్టు పడుతుంది. పిల్ల ఏనుగు కోరిక కాదనలేక ముని దానిని చీమలా మారుస్తాడు. ఇంత చిన్నగా మారిన నన్ను మా అమ్మ ఇప్పుడు సులువుగా ఎత్తుకోగలుగుతుంది అని సంతోషపడుతుంది చీమ. చిన్నగా ఉన్న చీమ మెల్లిగా నడుచుకుంటూ కష్టపడి తన తల్లి వద్దకు చేరుకుంటుంది. తన తల్లిని ఎత్తుకోమని అడుగుదామనుకునే లోపే చిన్నగా ఉన్న చీమ ఏనుగులకు కనబడక ఏనుగు కాలి కింద పడి నలిగి చనిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా అసాధారణమైన కోరికలు కోరకూడదు. మన మంచి కోరి పెద్దవారు చెప్పే మాటలు ఎప్పుడూ వినాలి.